అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా ఒక మంచి ఆరోగ్యకరమైన విషయాన్ని తెలుసుకుందాం. అదేంటిదంటే, రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకుంటే ఏం జరుగుతుంది? నేటి ఆధునిక కాలంలో పనులు అనేవి ఒక సమయం కాకుండా సమయాలకి అతీతంగా పనిచేస్తున్నారు. పగలు పని చేసి రాత్రి నిద్రపోవడం అనేది మన భారతీయ సాంప్రదాయం. కానీ ఈ సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత ఒక టైం అనేది లేకుండా పోయింది. ఫలితంగా చాలామంది ఆహారం లేటుగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇలా లేటుగా తీసుకోవడం వలన రకరకాల ప్రాబ్లమ్స్కి ఎందుకు గురవుతున్నారో ఈరోజు తెలుసుకుందాం. మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. ఇక్కడే ఆహారం చాలాసేపు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆహారం కావలసినటువంటి జీర్ణ రసాలు, గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి ప్రోటీన్స్ని జీర్ణం చేస్తాయి. ఇలా జీర్ణమైనటువంటి ప్రోటీన్ ద్వారా వచ్చిన శక్తి గుండె తీసుకుంటుంది. కానీ మనం అన్నం తినంగానే నిద్రపోవటం వల్ల ఆ జీర్ణక్రియ జరిగే క్రమంలో ఆహారం జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆహారం గుండె మీదకి వచ్చేస్తుంది అనమాట, పడుకోవడం వల్ల. ఫలితంగా గుండె మీద ఒత్తిడి అనేది పెరిగిద్ది. ఒక్కొక్కసారి ఎక్కువ ఆహారం తీసుకుంటే అది ఒత్తిడి ఇంకా ఎక్కువ అయ్యి ఒక్కోసారి మనకి ఊపిరి ఆడకుండా కూడా ఉంటుంది. ఎమ్మట మనం నిద్ర లెగుస్తాం కూడా. కాబట్టి ఆహారం మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆహారం తీసుకున్న 2 గంటల దాకా మనం నిద్రపోకుండా ఉండాలి. అలాగే ఒక 2-3 వందల అడుగులన్నా కనీసం నడిస్తే ఆహారం జీర్ణమై కొంత ఒత్తిడి అనేది గుండె మీదకు పడకుండా ఉండటం వలన మంచి నిద్ర పడుతుంది. శరీరానికి కావలసినటువంటి ఆహారం కూడా సక్రమంగా అందుతుంది. ఎక్కువ లేట్ నైట్ ఆహారం తీసుకోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి పెందలాడే ఆహారం తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. అవసరమైతే కొద్దిగా తక్కువ ఆహారం తీసుకోవడం వలన మన శరీరానికి మంచి జరుగుతుందని మీకు తెలియజేస్తూ, దేవుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని, ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే అని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయం కానీ మీకు నచ్చితే మీ స్నేహితులకి పంచండి. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. సుబ్బారావు అవ్వారు.